అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ జెల్లీస్ అండి. సింపుల్గా హోమ్ మేడ్ రెసిపీ ఇంట్లోనే మనం తేలిగ్గా చేసుకోవచ్చు. ఒకే ఒక ఇంగ్రీడియంట్ ఉంటే చాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్, మిగతా అన్నీ మనకి ఇంట్లో ఉన్న వస్తువులే. చూసారు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కలర్ఫుల్గానే కాదు, ఇక్కడ గ్రీన్ కలర్ నేను కొంచెం కలర్ ఎక్కువ అయినట్టుంది, థిక్నెస్ వచ్చేసింది. ఇదిగోండి రెడ్ కలరు, ఎల్లో, ఆరెంజ్, అట్లానే గ్రీన్ కలర్. ఈ రెసిపీ చేసుకోవడానికి అగర్ అగర్ అని చెప్పి చైనా గ్రాస్ ఉంటుందండి. చూడండి, ఇది మార్కెట్లో మనకి ప్యాకెట్ దొరుకుతుంది. ఇది ఒకటి తెచ్చుకున్నామంటే సరిపోతుందండి. ఇలా ఉంటుంది. ఇది పౌడర్ కూడా దొరుకుతుంది. నేనైతే ఇలా అగర్ అగర్ స్టిక్స్ తెచ్చుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, మందపాటి గిన్నె, మనం ఏదైతే తీసుకుంటున్నామో రెసిపీకి, నేను చేసే రెసిపీకి 4 కప్స్ ఆఫ్ జెల్లీస్ కోసం 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. పంచదార అంతా కూడా కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. పాకం పట్టాల్సిన పని అయితే అస్సలు లేదు. జస్ట్ పంచదార మనకి కరిగితే సరిపోతుంది. సరే కదా, పంచదార అంతా కూడా బాగా కలిసేటట్టు కరిగేంత వరకు జస్ట్ అలా మనం కలుపుతూ ఉన్నామనుకోండి, త్వరగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు అగర్ అగర్ పౌడర్ అని చెప్పాను కదండి, దీన్ని ఇట్లా పౌడర్ చేసుకున్నాను. ఇది 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నామండి. మనము 4 కప్స్ ఆఫ్ జెల్లీస్ చేసుకోవడానికి కాబట్టి 1.5 స్పూన్ సరిపోతుంది. ఇట్లా మొత్తం అంతా అగర్ అగర్ కూడా మనకి వాటర్లోనే ఉడికిపోతుంది. చూడండి, లోపల తేరుకొని కనిపిస్తుంది కదా, అదంతా కూడా లిక్విడ్ లాగా మారిపోవాలి. అంటే అంతసేపు ఒక 10 మినిట్స్ పడుతుందండి రెసిపీ చేయడానికి. చిన్న మంట మీద ఇట్లా మనం వదిలేసామనుకోండి, చూడండి అగర్ అగర్ పౌడర్ అంతా కూడా కలిసిపోయింది, మెల్ట్ అయిపోయింది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సింపుల్ అండి, అయిపోయింది. చూసారుగా, మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము జెల్లీస్ రెడీ చేసుకోవడానికి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బౌల్స్ తీసుకోవాలండి. మనకి ఎన్ని కలర్స్ పెట్టుకుంటామో అన్ని బౌల్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 4 కలర్స్ అని 4 కలర్స్ బౌల్స్ పెట్టుకున్నాను. ఇందులో ఫస్ట్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ బదులు మీరు కొంచెం కుంకుమ పువ్వు వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరెంజ్ కలర్, అట్లానే నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ తీసుకున్నానండి. గ్రీన్ కూడా ఒక 1/2 స్పూన్ అంతా తీసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అలానే రెడ్ కలర్. ఇలా 4 కలర్స్కి నేను రెడీ చేసుకుంటున్నానండి జెల్లీ. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ని ఒక 1/2 స్పూన్ చొప్పున అన్నిట్లోనూ కలర్స్లోనూ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంటే మంచి ఫ్లేవర్గా మనకి బాగుంటుందండి. వెనిలా ఫ్లేవర్ వేయకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇట్లా మనము కలిపి పెట్టుకున్న వాటర్ లిక్విడ్ ఉంది కదండి, దాన్ని మనం బౌల్స్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా స్పూన్తో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంతేనండి, ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకున్నామంటే చక్కగా జెల్లీస్ అనేవి రెడీ అయిపోతాయి. అయితే ఈ జెల్లీ అనేది, ఈ వాటర్ అంతా కూడా వేడిగా ఉంది కదండి, అది కాస్త చల్లారాలి. అంటే మినిమం 40 మినిట్స్ పడుతుందండి, 40 to 1 అవర్ పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదండి, రూమ్ టెంపరేచర్లోనే బయటే మనం ఇలాగా బౌల్స్లో ఉంచేస్తే ఆటోమేటిక్గా గట్టిపడిపోతుంది. చూడండి, ఈ విధంగా చూసారు కదండి, జెల్లీ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా 1 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, జెల్లీ అంతా కూడా గట్టిపడిపోయింది. ఆరెంజ్, రెడ్, ఎల్లో, గ్రీను. ఆరెంజ్ కలర్ అని వేసుకున్నాను కానీ రెడ్ కలర్ షేడే వచ్చిందండి. ఇవి ఇలాగా మనం చాక్తో బౌల్లోనే జస్ట్ చాక్తో కట్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, రెడ్ కలర్ జెల్లీస్ అంతా ఎలా వచ్చేసిందో. ఇది ఆరెంజ్ కలర్ అని వేసింది, అట్లా వచ్చిందండి. ట్రాన్స్పరెంట్గా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి. ఇది ఎల్లో కలర్ అండి. ఇప్పుడు ఎల్లో కలర్లో తీసుకున్న జెల్లీస్ని కూడా ఒక దాంట్లోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ వచ్చేటప్పటికి కలర్ కొంచెం థిక్ అయిందండి, బాగా డార్క్ వచ్చేసింది. ఈ గ్రీన్ జెల్లీస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారుగా, అగర్ అగర్ పౌడర్ ఒకటి మనం తెచ్చుకున్నామంటే కలర్స్, షుగరు, వాటర్ అన్నీ ఇంట్లోవే కదా, చాలా సింపుల్గా చేసేయచ్చుగా. పిల్లలు అనేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు స్వీట్ ఇంకా కావాలి అంటే మనం వాటర్లో షుగర్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారుగా టేస్టీ సింపుల్గా కలర్ఫుల్గా హోమ్ మేడ్ జెల్లీస్ అనేవి ఎలా చేశానో. ఇంకెందుకు ఆలస్యం, వీడియోస్కి చేయండి, కామెంట్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దండి.